హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏమేం పనులకు వెళ్తున్నారు? నేను ఒక వీడియోలో చెప్పాగా ఫ్రెండ్స్, కష్టపడి బ్లౌజ్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అని. ఎందుకు కష్టపడి కట్ చేస్తున్నానో కూడా చెప్పా కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను బ్లౌజులు కుట్టేదాన్ని, నేను కుట్టుకునేదాన్ని. అంటే వాళ్ళే కుట్టేదాన్ని కాదులే, నా బ్లౌజులు నేను కుట్టుకునేదాన్ని. చాలు మన ఇంట్లో ఉన్నాం కదా, ఇటువంటి పనికి వెళ్తాం కదా, మనం కుట్టుకున్నా చాలు అనేసి నేర్చుకొని నేను కుట్టుకునేదాన్ని బాగానే. కానీ ఇక నాటుకి ఈ పనికి ఆ పనికి వెళ్తూ ఈ మిషన్ మీద ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట. కుట్టుకోవాలి నేను అనేసి ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అలా వదిలేసా. మిషన్ అసలు తొక్కేదాన్ని కాదు. ఈ పనికి ఆ పనికి ఇంటికాడ ఉండకుండా ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటా. దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. కుట్టాలని లేదు అసలు. ఇప్పుడు ఏం పని లేదుగా, నాట్లు అయిపోయినాయి. వేసంగా నాట్లు ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఇక మొన్న కట్ చేద్దామనేసి కట్ చేసా. ఆ రోజు వీడియో తీసాను నేను, కష్టపడి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అని. మర్చిపోయింది. ఇంక ఎలా కొద్దిగా ఐడియా అనేది ఉంటుంది కదా, మనం ఫస్ట్ ఒకసారి చేస్తే ఆ పని మర్చిపోయాం అనుకుంటాం, కానీ కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. ఆ ఐడియాతోటి కట్ చేసేలే కానీ బిస్కెట్ అయిపోయింది, పాడైపోయింది. ఆ బ్లౌజ్ కట్ చేసింది కుదరలే. జాకెట్ కుట్టేలే కానీ అసలు సెట్ అవ్వలే, అది పడేసా. ఇక మళ్ళీ బ్లౌజ్ కట్ చేసా, అది కుదరలేదు, పాడైపోయింది, పడేసా. ఇక మళ్ళీ బ్లౌజ్ కట్ చేయొద్దు అనుకున్నా, కానీ ఇక ఖాళీగా ఉండి ఏం చేద్దాం, నేను కుట్టుకుంటా కదా నేర్చుకుంటే అన్న ఆలోచనతో ఇక మళ్ళీ ఇంకొకటి కట్ చేసా. బ్లౌజులు మళ్ళీ ఇంకొకటి కట్ చేసి కుట్టే అనమాట. అది కొద్దిగా మంచిగా వచ్చింది చూడండి. ఆ బ్లౌజ్ అయితే నాకు మర్చిపోయిన పని మళ్ళా నేర్చుకున్నానన్న ఆనందంతో వీడియో తీస్తున్నా. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నా బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఫుల్ హ్యాపీగా ఉన్నా అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో నాది బ్లౌజ్. చూడండి ఫ్రెండ్స్, ఇది నా పాతదనమాట బ్లౌజు. చూడండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట. మస్తు అనిపించింది నాకు. మర్చిపోయిన పని వచ్చింది అనే ఆనందంలో వీడియో తీస్తున్నాను నేనైతే. చూడండి, ఈ బ్లౌజ్ ఉన్నట్టే వచ్చింది ఆ బ్లౌజ్ కూడా. నేర్చుకున్నా. ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టాలి. అలాగే నేను కుట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. నాకైతే మనం అనుకుంటాంలే, బ్లౌజులు కుట్టే వాళ్ళు ఇంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటారు అనుకుంటున్నాం, కానీ చాలా రిస్క్ ఫ్రెండ్స్. అసలు మైండ్ అనేది బ్లౌజ్ మీద పెట్టాలి. కొద్దిగా కటింగ్ చేసేటప్పుడైనా కుట్టేటప్పుడైనా, ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు మన మైండ్ అంతా ఈ బ్లౌజ్ మీద ఉండాలి. ఏదో ఆలోచించుకుంటూ కట్ చేసినా ఎటో వెళ్ళిపోద్ది, ఆ క్లాత్ వేస్ట్ అయిపోద్ది. కుదరకపోతే ఇచ్చిన వాళ్ళేం తిడతారు మనం. కాబట్టి ఎంత కష్టపడి కుడతారో, ఇంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటారని మనం అంటాంలే, కానీ చాలా కష్టపడాలి ఒక బ్లౌజ్ కుట్టాలంటే. అది కుట్టేటోళ్ళకే తెలుస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? నేను ఒక బ్లౌజ్ ఎంత కష్టపడి కుట్టానో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్కి అయితే నా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. టోటల్గా మర్చిపోయా, అసలు గుర్తులేదు నాకు. కొద్ది గుర్తుపెట్టి అసలు ఇంటికాడే ఉంటున్నా. ఇంటికాడ ఉన్నాను నేను. పత్తికి పనికి ఆ పనికి వెళ్తూనే ఉంటాం. ప్లాంట్ దగ్గర ఉందిగా మాకు, ప్లాంట్కి వెళ్తాం. ఊర్లో ఏదైనా పని లేకపోతే, రైతు పని లేకపోతే ప్లాంట్కి వెళ్తాం ఏదో ఒక పనికి పిలిస్తే. అలా ఇంటికాడ అసలు ఉండం మేము. అలాంటిది ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాం. 10 రోజులు 15 రోజుల నుండి ఇంటి దగ్గరే ఉంటున్నాం. అందుకే నేను కుట్టుదాం, మర్చిపోయా కదా, ఎట్టో అట్ట గుర్తు చేసుకున్నా. నేను కుట్టుకున్న ఆ డబ్బులన్నా నాకు మిగులుతాయి కదా అనే ఆలోచనతో అయితే కుట్టా. చూడండి, చాలా బాగా వచ్చింది. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే డిజైన్లు ఇచ్చి కుట్టడం అలా అస్సలు నచ్చదు. ఎందుకంటే చాలా డబ్బులు వేసి బ్లౌజులు కుట్టించుకొని ఒకసారి 2 సార్లు వేసుకుంటే అది ఇక అయిపోయినట్టే ఆ బ్లౌజ్ పని. అందుకే అంతంత రేట్ వేసి అస్సలు కుట్టించుకొని నేను ఇలాగే మామూలుగా కుట్టించుకుంటా ఫ్రెండ్స్. నేనైతే చూడండి, ఇలాగే ఒక గోటు వేయించుకుంటా అంతే.
ఇట్లా సింపుల్గా కుట్టించుకుంటా. ఏ బ్లౌజ్ అన్నా అలాగే ఉంటుంది నాది. డిజైన్లు వర్కులు గిరుకులు అన్నీ అస్సలు ఏమి ఉండవు నా బ్లౌజులకి. నాకు అంతంత డబ్బులు కూడా పెట్టబుద్ధి కాదు బ్లౌజులకి, అందుకే పెట్టాను అసలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి పాల్వంచలో కుట్టించా. చాలా బాగుంటుంది నేను వేసుకుంటే ఈ బ్లౌజ్. నాకు అలా అనేసి ఇదే దాని కొలత పెట్టే దీన్ని కుట్టా. ఇది కూడా అలాగే పర్ఫెక్ట్గా వచ్చింది. చేతి పని ఒకటి ఉంది, చేతి పని చేయాలి వీటికి. దీనికి వేసుకున్నాక ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోయిన పని వచ్చింది అన్న ఆనందంలో వీడియో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.